గ్రామ పాలన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో భాగంగా జీపీఓలు, లైసెన్స్డ్ సర్వేయర్ల పోస్టుల భర్తీకి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య స్వయంగా పరిశీలించి పరీక్షల నిర్వహణ తీరును సమీక్షించారు. అభ్యర్థుల హాజరు, భద్రతా ఏర్పాట్లు, కేంద్రాల వద్ద నిర్వహణ వంటి అంశాలపై ఆమె పూర్తి స్థాయిలో ఆరా తీశారు. మరిన్ని వివరాలు మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్. రాజు గౌడ్ అందిస్తున్న ఈ నివేదిక చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నియామక పరీక్షలు ప్రదర్శకంగా, పకడ్బందీగా సాగాయి. ఈ పరీక్షలు గ్రామీణ పరిపాలన వ్యవస్థకు బలమైన మానవ వనరులను అందించాలన్న దిశగా కీలక మైలురాయిగా భావిస్తున్నారు అధికారులు. ఈ పరీక్షల కేంద్రాలపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం నుంచి పలు కేంద్రాలను సందర్శించి హాలుల వద్ద అభ్యర్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నదే మా ప్రాధాన్యం. అభ్యర్థులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేశాం. ప్రతి అధికారిని విధుల్లో నిష్ఠతో ఉండాలన్నది మా ఆదేశం అని కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కేంద్రాల వద్ద పరీక్ష పత్రాల పంపిణీ, సమయపాలన, అభ్యర్థుల ప్రవేశ, బయలుదేరే సమయంలో పాటించాల్సిన నియమాలపై పర్యవేక్షించారు. ప్రశ్న పత్రాల భద్రత, సీసీ కెమెరాల పరిశీలన వంటి అంశాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచే కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. కొంతమంది అభ్యర్థులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. సెంటర్కి రావడం, హాల్లో ప్రవేశం, ప్రశ్న పత్రాల పంపిణీ అన్నీ బాగా నిర్వహించారు. మొదటిసారిగా పరీక్ష రాస్తున్నా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంది. ఈ పరీక్షల తర్వాత ఎంపికైన అభ్యర్థులు గ్రామీణ స్థాయిలో గ్రామ సర్వే, ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్, పాలన పరమైన అంశాల్లో సేవలందించనున్నారు. ఇది భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందని అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల అధికారులు, కేంద్ర సూపరింటెండెంట్లు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూశారు. అభ్యర్థుల భవిష్యత్తుతో పాటు ప్రభుత్వ పరిపాలన నాణ్యతను నిర్ధారించే ఈ పరీక్షలు ప్రదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగడం పట్ల జిల్లా యంత్రాంగం ప్రశంసలు అందుకుంటోంది. ఇలా ప్రతి నియామక ప్రక్రియను అత్యంత బాధ్యతతో పర్యవేక్షిస్తూ నిబద్ధతతో వ్యవహరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్యపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవలి కాలంలో నిర్వహించిన అన్ని అధికారిక పరీక్షలు విఘ్నతతో జరిగాయని అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. స్టే ట్యూన్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి.